హలో అండి. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? వెజ్ వాళ్ళకైనా నాన్ వెజ్ వాళ్ళకైనా. బిర్యానీ తర్వాత చికెన్ తర్వాత పన్నీర్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఇది పన్నీర్ బిర్యానీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. పన్నీర్ అయితే 500 గ్రాములు తీసుకున్నాను. హోల్ గరం మసాలా, ధనియా, జీరా మొత్తం వేసుకొని ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని బిర్యానీ మసాలా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పన్నీర్లోకి మ్యాగ్నేట్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లోకి పన్నీర్ బటర్ మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న హోల్ గరం మసాలా మొత్తాన్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తగినంత పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి. నేనైతే రైస్ని ఆల్రెడీ ఉడికించుకుంటున్నానండి. 80% ఉడికిపోయింది. నీళ్లు వాల్చుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న ఈ పన్నీర్లోకి అయితే మనం లేయర్గా రైస్ని అయితే యాడ్ చేయాలి. రైస్ని యాడ్ చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ అయితే కొంచెం గ్రేవీ అయితే తీసుకుని ఈ విధంగా చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పాలిథిన్ కవర్తో అయితే మూతైతే మూసేసానండి. లేకపోతే మీరు మామూలుగా అయినా దమ్ చేసుకోవచ్చు. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దమ్ చేస్తే సరిపోతుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. మిగతా 15 నిమిషాలు మటుకు స్లో ఫ్లేమ్లో మనం దమ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫాలో అవ్వటం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.